మసైమర అసలేంటి మసైమర? మసైమర గురించి తెలుసుకునే ముందు వారణాసి సినిమా టీజర్లో మనం చూసిన విజువల్స్లో కొన్ని జంతువులు అనేది కూడా పరిగెడుతూ ఉంటాయి. ఆ గుంపు అది కేవలం ఇంకా సినిమాల్లోనూ విఎఫ్ఎక్స్లో మాత్రం చూసే అవకాశం ఉంటుంది. రియల్ లైఫ్లో చూసే అవకాశం ఇంకా లేదు. ఎందుకని ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ మసైమరా గురించి మనము యూట్యూబ్లో టైప్ చేయగానే బోల్డ్ అని వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న యూట్యూబర్స్ కానీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వెళ్ళి వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మసైమరాకి ఒక పెద్ద ప్రమాదం అనేది కూడా ఏర్పడింది. అదేంటో కూడా నేను చెప్తాను. ఈ మసైమరాలో ఉండే ఈ వైల్డ్ లైఫ్, ఈ జంతువులన్నీ కూడా సీజన్కి తగ్గట్టు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ అనేది కూడా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫుడ్ కానీ వాటర్ కానీ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతుంటాయి సీజన్స్ అయిపోయిన తర్వాత. ఇలా ఈ మైగ్రేషన్ అయ్యే ప్రాసెస్లో మధ్యలో ఎక్కడైతే క్రాసింగ్ ఒకటి ఉంటుంది, అది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ సోర్సెస్ కానీ ఎవ్రీథింగ్ బాగున్న ప్లేస్. అలాంటి ప్లేస్లో మన హ్యూమన్స్ ఒక పెద్ద తప్పిదమే చేశారు. అదేంటో తెలుసా? ఎక్కడైతే ఈ అనిమల్స్ పాత్వే ఉంటుందో అక్కడ మిడిల్లో ఒక 5 స్టార్ హోటల్కి పర్మిషన్ అనేది కూడా ఇచ్చారు. వైల్డ్ లైఫ్ బతికే చోట ఇలా 5 స్టార్ హోటల్స్కి పర్మిషన్స్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా అందరూ బాధపడతారు. అండ్ వైల్డ్ లైఫ్కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి కూడా ప్రాబ్లం వచ్చేలా ఉంటుంది. దీని గురించి అయితే ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ ఈరోజు ఈ స్టోరీ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ మసైమరాలో ఎన్నో వేల జంతువులు అలాగే డిఫరెంట్ స్పీసీస్ అనేది కూడా కొన్ని వేల సంవత్సరాలుగా బతుకుతూ ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ జంతువుల జీవన విధానం ఏదైతే ఉంటుందో డిస్టర్బ్ చేస్తే ప్రకృతికే చాలా పెద్ద ప్రమాదం అనేది కూడా ఏర్పడుతుంది. కొంతమంది హ్యూమన్స్ వాళ్ళ ఒక లగ్జరీ కోసము ఇప్పుడైతే రిడ్జ్ కార్ల్టన్ హోటల్ని కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి చూడడానికి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. వైల్డ్ లైఫ్ కానీ అక్కడి నుంచి వెళ్ళే జంతువులు అన్నీ చూడడానికి బాగుంటుంది. ఒక రాత్రి మనము జీవించాలంటే ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? అక్షరాల $5,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే 4.5 లక్షలు ఖర్చు పెట్టారు. అంత ఖర్చు పెట్టిన తర్వాత అయినా కానీ పాడు చేసిన నేచర్ని మరొకసారి మనం అయితే తీసుకురాగలుగుతామా? రాలేం కదా. ఎవరైతే అడవుల్లో జీవిస్తూ ఉంటారో అక్కడ వాళ్ళకంటూ కొన్ని తెగలు అండ్ ట్రైబ్స్ ఇలా మనం అన్నీ చూస్తూ ఉంటాం. అలాగే ఈ మసై ట్రైబ్ అనేది కూడా ఉంది. ఈ మసై ట్రైబ్కి సంబంధించిన లీడర్స్కు కానీ వాళ్ళకి ఎవ్వరికి అసలు ఇంటిమేషన్ కానీ వాళ్ళతో ఏం మాట్లాడకుండానే ఈ హోటల్ పర్మిషన్ అనేది కూడా ఇచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి యాజ్ యూజువల్గానే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని గురించి రెస్పాన్స్ నిల్. ఈ లోపలే మరి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఆల్రెడీ హోటల్ అనేది కూడా బిల్డ్ చేసేసారు. ఈ విషయం మీద ప్రపంచంలో ఉన్న కొంతమంది వైల్డ్ లైఫ్ రీసెర్చర్స్ అలాగే డాక్టర్ క్లోయి బటింగ్ ఏమన్నారంటే, ఇలాంటి చోట పర్మిషన్ అనేది కూడా ఇవ్వడం పెద్ద తప్పు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత అయినా కానీ అక్కడున్న కొంతమంది హోటల్ స్టాఫ్ జంతువులతో బిహేవ్ చేసిన విధానం అనేది కూడా మనం చూస్తూ ఉంటే ఆ వీడియోస్లో చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ జంతువుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనం ఇక్కడ ర్యాలీలు అనేది మొత్తం చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ విజువల్ చూసారంటే మనకు మాటలు కూడా రావు. ఈ హోటల్ బిల్డ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి రావడానికి కంప్లీట్గా ఆ వైల్డ్ లైఫ్ని ఆ నేచర్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంటుంది. మెయిన్గా ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా పొల్యూషన్ అనేది కూడా యాడ్ అయిపోతుంటుంది. ఇలా ఇవన్నీ ఉంటే అక్కడ బిల్డ్ చేయడమే తప్పంటే దాని తర్వాత జంతువుల మీద దాడి చేసింది కూడా అతిపెద్ద తప్పు. ఈ మసైమరా స్టోరీ విన్న తర్వాత మన దగ్గర కూడా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మాత్రం ఖచ్చితంగా బాగా గుర్తే ఉంటుంది. హెచ్సియులో 400 ఎకర్స్ ల్యాండ్ డీఫారెస్టేషన్కి సంబంధించి అక్కడున్న వైల్డ్ లైఫ్ని కానీ నేచర్ని డిస్టర్బ్ చేస్తూ కూడా గవర్నమెంట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలని ప్రయత్నించింది. కానీ దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ చాలామంది కూడా ఆపాలి, అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేశారంటే ఖచ్చితంగా హైదరాబాద్కి పెను ప్రమాదం వస్తుంది అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కారు.
ఎక్కిన తర్వాత కోర్టు కూడా చెప్పింది ఇలా చేయడం తప్పు అని చెప్పేసి దెన్ దాన్ని ఆపడం అనేది జరిగింది. ఇంతకుముందు మన తాతలు కానీ ఇంతకుముందు ఎవరైతే హైదరాబాద్లో బతుకుతున్నారో వాళ్ళందరినీ ఒకసారి మనం అడిగామంటే ఈ కూకట్పల్లి, పటాన్ చెరువు, కోకాపేట ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక ఫారెస్ట్ రేంజ్ టైప్లో ఉండేటట్టు అండ్ పికాక్స్ కానీ సో ఇలా అన్నీ ఉన్నాయి. అభివృద్ధి అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఇలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది కూడా తగ్గిపోతుంటుంది. ఈరోజున్న హైదరాబాద్ రేపు ఢిల్లీలా మారిపోతుందేమో ఎయిర్ క్వాలిటీ విషయంలో అని కూడా ఒక రకంగా భయమేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 2018లో మహారాష్ట్రలో అవని అని చెప్పేసి ఒక టైగర్ మహారాష్ట్రలోని బోరేటి ప్రాంతంలో 11 మందిని చంపిందని చెప్పి ఎంతమంది ప్రొటెస్ట్ చేసినా ఆగకుండా ఆ టైగర్ని చంపేశారు. చనిపోయే టైం కల్లా అప్పటికే ఆ టైగర్స్ అవనికి 2 పిల్లలు కూడా ఉన్నాయి, కానీ ఆ 2 పిల్లలు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదు. అండ్ మన సర్వైవల్ కోసం మన ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నామో అలాగే వైల్డ్ లైఫ్ దాని యొక్క సర్వైవల్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం కూడా ఆలోచించాలి. ఈ అవని చనిపోయే టైంకి అప్పటికే 2 పిల్లలతో ఉండింది, అది కూడా 11 నెలల చిన్న పిల్లలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల కొన్ని విషయాలు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు వాళ్ళు బతకాలంటే ఎంత కష్టపడుతూ ఉంటారు. అలాగే జంతువుల విషయంలో కూడా సేమ్ అంతే కదా. మనకొక రూల్, జంతువులకు ఒక రూలా? ఎక్కడైతే జంతువులు బతుకుతున్నాయో అక్కడికి మనం వెళ్ళి వాటిని తరిమేసి మనం బతకడం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. మరి చాలామంది వీడియో చూసిన తర్వాత అరే మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళకపోతే ఎలా, టెక్నాలజీ ప్రకారం మనం కూడా ముందుకు వెళ్ళాలి, కొన్ని డిస్టర్బ్ అవుతుంటాయి అని అనుకోవచ్చు. కాకపోతే దీనికి కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఈ ఫీబీ లాడ్జ్ లాబీలోంచే ఈ ఎలిఫెంట్స్ క్రాసింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రాసింగ్ జరుగుతున్న టైంలో ఆ చుట్టూ ఉన్న ప్రెమిసెస్ కూడా చాలా సైలెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో కూడా మరి ముందుకెళ్తున్నారు. సేమ్ ఇలాంటిదే సౌత్ ఆఫ్రికాలో ఎలిఫెంట్స్ క్రాసింగ్ లాడ్జ్ అనేది కూడా ఉంది. అండ్ వేరే దేశాల గురించి చెప్తున్నావు బాగానే ఉంది భయ్య, మన దగ్గర ఇలాంటివి లేవా అంటే, సో ఇవన్నీ చూసిన తర్వాత మెయిన్గా మన ఫారెస్ట్ అథారిటీస్ కూడా ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఇలాంటి ఎలివేటెడ్ హైవే అనేది కూడా ఉంది. అది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మెయిన్గా శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు కూడా ఈ టైగర్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది చూసారా, అక్కడ ఈ ఎలివేటెడ్ హైవేస్ని కూడా తీసుకురావాలని అథారిటీస్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేచర్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే అది కూడా మనల్ని అంతే రెస్పెక్ట్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఎక్కువగా ప్రేమగా మనల్ని చూసుకుంటుంది. ఒకవేళ దాన్ని కనుక మనం డిస్టర్బ్ చేస్తే మనం చూస్తుంటాం కదా, సునామీలు, ఎర్త్ క్వేక్స్, సింక్ హోల్స్, హీట్ వేవ్స్ ఇలా బోలెడన్ని కూడా వస్తుంటాయి. ఇంకా దారుణంగా చెప్పాలి అని అంటే ఒక్కసారి ప్రకృతి రీసెట్ బటన్ కొట్టిందంటే మనం చెప్తూ ఉంటాం చూసారా, డైనోసార్లు, ఐస్ ఏజ్లు అని చెప్పేసి, అలాగే మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రకృతి హార్మోనీని డిస్టర్బ్ చేసే ఏకైక జీవి అది మనిషే. ఈ మనిషి పుట్టుకకు సలాం కొట్టాలో లేకపోతే ఇలాంటి ఆకృత్యాలు చూసిన తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలో ఒక బిగ్ క్వశ్చన్. ఈ టాపిక్కి సంబంధించి మీరు మాతో ఏదైనా సజెషన్స్ కానీ ఏదైనా వ్యూస్ షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో వచ్చి డ్రాప్ చేయండి. దిస్ ఇస్ చాణక్య సైనింగ్ ఆఫ్.